సో అన్నిట్లో కూడా ఇవే ఉన్నాయండి మెయిన్ వార్తలు. గవర్నర్గా కేసీఆర్ ముఖ్యంగా కొత్త విషయం మాట్లాడాలంటే ఇది చూద్దాం మనం. హడలెత్తిన హైడ్రా, ఎన్కన్వెన్షన్పై యాక్షన్ ఉంటుందా లేదా? జిహెచ్ఎంసీ మున్సిపాలిటీల పరిధిలో హైడ్రా దూకుడు. ఎన్కన్వెన్షన్ ఎవరిదో కాదు, స్వయాన నాగార్జున గారిది, అక్కినేని నాగార్జున అండ్ వాళ్ళ బ్రదర్ది. సో ఎన్కన్వెన్షన్ అడ్డదిడ్డంగా కబ్జా చేసి కట్టినారు అది. ఓకే, అడ్డదిడ్డంగా గవర్నమెంట్ని మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. గత ప్రభుత్వంలో హమీ తుమి ఏఖై, సినిమా ఏఖై అని చెప్పి సినిమా మన కేటీఆర్ కూడా చేదోడు వాదోడు ఉండే వాళ్ళకి. సో ఎవరు పట్టించుకోలే. బట్ ఎన్కన్వెన్షన్ అనేది కబ్జా చేసి కట్టిరు, ఆక్రమించుకున్నారు ప్రభుత్వ భూమిని. చెరువు కూడా చుట్టుపక్కల ఉన్నదాన్ని ఆక్రమించుకున్నారు. సో ఇప్పుడు రంగనాథ్ దాని మీద చర్యలు తీసుకుంటారా లేదా రంగనాథ్ గారు అనేది సర్వత్రా చర్చ. ఇగో జిహెచ్ఎంసీ మున్సిపాలిటీల పరిధిలో హైడ్రా దూకుడు, అక్రమార్కుల గుండెలో దడబుట్టిస్తున్న కమిషనర్ రంగనాథ్. సర్కారు భూములు, చెరువులు, కుంటల శిఖం కబ్జా చేస్తే చర్యలు. బఫర్ జోన్ల పరిధిలోని కట్టడాలను నేలమట్టం చేస్తున్న అధికారులు. కబ్జా భూమిలో ఎన్కన్వెన్షన్ నిర్మించిన సినీ నటుడు నాగార్జున. తుమ్మడికుంట చెరువు శిఖంలో ఎకరం, బఫర్ జోన్లో 2 ఎకరాలు. నాడు కిచెన్, స్టోర్ రూమ్స్ అక్రమ నిర్మాణాలని తేల్చిన అధికారులు. కానీ నేటికి కూడా చర్యలు చేపట్టిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు. 29 తుమ్మిడికుంట చెరువు నేడు నిండా 10 ఎకరాలు లేదు. సినీ రంగంలో మంచి పేరు తెచ్చుకున్న నాగార్జున 10 మందికి మంచి చెప్పాల్సింది పోయి ఇలా భూములను కొల్లగొట్టడం కరెక్ట్ కాదని పలువురు అంటున్నారు. కరెక్టే కదా మరి, 100% కదా. అక్కినేని నాగార్జున గారికి ఏం తక్కువ, అక్కినేని ఫ్యామిలీకి ఏం తక్కువ? అన్నీ ఎక్కువనే. అన్నపూర్ణ స్టూడియోస్ కూడా ఒక 1-2 ఎకర్స్ కబ్జా పెట్టిరు, వేరే వాళ్ళ భూమిది కబ్జా పెట్టిరు అని చెప్పి టాక్. దాన్ని మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. సరే అది పక్కన పెడితే అప్పట్లోనే అది గవర్నమెంట్ వాళ్ళకి కేటాయించినది భూమి. ఎప్పుడు నాగేశ్వరరావు కట్టినారు అన్నపూర్ణ స్టూడియోస్. సో ఇక చిరంజీవిని అప్పుడప్పుడు విరాళాలు ఇస్తారు కానీ మరి నాగార్జున గారు కానీ దేనికి స్పందించరు. బయట జరిగే అంశాలు 1-2 తప్ప. కానీ నేను అనేది ఏంటంటే ఏం చేసుకుంటారు ఇది కట్టల ఆస్తులు, ఎన్కన్వెన్షన్ కట్టిర్రు, దాన్ని కబ్జా పెట్టి కట్టిర్రు. సో మీ దగ్గర అన్ని డబ్బులు మురుగుతున్నప్పుడు, అన్ని పైసలు ఉన్నప్పుడు మీరు దాన్ని ఎందుకు లైట్ తీసుకుంటారు అంటున్నా. ఎందుకు మీరు దాన్ని వదిలేస్తారు? ఎందుకు మీరు ఎవడో పేదోడుకో ఏదేనుకో వస్తుంది కదా, మీరు ఎందుకు సంపాదించుకోవాలి అక్రమదారులు స్థిరాస్తులు? ఇప్పటికే కోట్లు సంపాదిస్తున్నారు. ఒక సినిమా తీసి కోట్లు సంపాదిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా సంపాదిస్తున్నారు. ఈ పైసలని ఏం చేస్తారు? కట్టగట్టుకొని. సో దయచేసి ఇక్కడైనా మారండి. నేను చెప్తున్న రంగనాథ్ గారు, మీరు నాగార్జున అయినా ఇంకెవరైనా సరే వదిలిపెట్టడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఎన్కన్వెన్షన్ మీద యాక్షన్ తీసుకొని తీరాల్సిందే, లేకపోతే మాస్ వంటలో మీ మీద ఒత్తిడి పెట్టాల్సి వస్తుంది. ఒకసారి